హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి. నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి 30 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉంటుంది, నాంపల్లిలో. ఇవాళ నా టాపిక్ వచ్చేసి అంగం సైజ్ ఎంత ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది. చాలామంది ఈ మధ్య కాలంలో నా దగ్గరికి వచ్చేసి సార్ సైజ్ పెరుగుతుందని కొందరు అడుగుతున్నారు. సైజ్ ఎవరికి తగ్గుతుంది అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. సైజ్ అంగం సైజ్ ఎక్కడెక్కడితో ఎందుకు తగ్గుతుందంటే ఫస్ట్ సెక్స్ హార్మోన్స్ మనలో లోపించినప్పుడు అంగం సైజ్ కొంచెం కుచించుకుపోతుంది. అలాగే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో అంగం ఇప్పుడు 6 ఇంచులు ఉందనుకోండి, 4 ఇంచులు కావచ్చు, కుచించుకుపోయి చిన్నగా అయిపోయి షింక్ అయిపోయి అంగం చిన్నగా అయిపోవచ్చు. అలాగే పొట్ట పెద్దగా అయింది అనుకోండి, టమ్మీ పొట్ట పెద్దగా అవుతుంటే అంగం రిట్రాక్ట్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది, తాంబేలు తలలాగా పోయి కూర్చుంటుంది. ఒకటి హార్మోన్స్ తగ్గటం వల్ల, రెండోది పొత్తి కడుపు దగ్గర కొవ్వు బాగా కూరుకుపోవటం వల్ల, మూడోది హస్తప్రయోగం చేయటం వల్ల, కొన్ని సర్జరీస్ వల్ల, కొన్ని వ్యాధుల వల్ల అంగం సైజు పెద్దగా ఉన్న సైజు చిన్నగా అవ్వచ్చు. లావు గర్తు దొడ్డుతనం బాగుండి పల్చగా అయిపోవచ్చు. ఇప్పుడు ఎంత సైజు ఉంటే ఒక స్త్రీ సుఖపడుతుంది అనేది ఇక్కడ వాదన. 2.5 ఇంచుల నుండి 3 ఇంచులున్నా కూడా అంగం స్తంభించాక 3 ఇంచులుంటే చాలు ఒక స్త్రీ సుఖపడుతుంది. ఎందుకంటే యోని ముందు భాగమే సెన్సిటివ్గా ఉంటుంది, లోపటి భాగం ఇన్సెన్సిటివ్ ఉంటుంది. అక్కడ సెన్సిటివ్ నరాలు ఉంటాయి. సెన్సిటివ్ నరాలు ఈ భాగంలో యోని ముందు భాగంలో ఉంటాయి. కాబట్టి అంగం ఇంత ఉన్నా కూడా జీ స్పాట్కి చేరుకొని అక్కడ బాగా రాపిడి, స్ట్రోక్లు ఇస్తాం కదా, రాపిడి జరిగే వరకు వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు. ఇక్కడ కావాల్సింది మీ లెంత్, మీ పొడుగు, అంగం పొడుగు కాదమ్మా, అంగంలో గట్టితనం ఉండాల, నిలకడ సస్టైన్డ్ అయి ఉండాల. ఆమె సుఖపడే వరకు నీ అంగంలో గట్టితనం లేకపోతే ఎంత పొడుగు అంగం ఉన్నా కూడా ఆమె సుఖపడదు. ఆమె సుఖపడాలంటే అంగం చిన్నగా ఉన్నా, 3 ఇంచులున్నా దాంట్లో గట్టితనం, దొడ్డుతనం 2 ఉండాలి. లేదా ఇంత పొడుగుందనుకోండి, 7 ఇంచులు ఉందనుకోండి, 9 ఇంచులు ఉందనుకోండి, అందులో గట్టితనం లేకపోతే యోని లోనికి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆమె సుఖపడదు. అంగం స్తంభించాక 3 ఇంచులు ఉంటే, 3 ఇంచుల పైన ఉన్నా ఏం కాదు, 3 ఇంచులు ఉంటే చాలు. దాంట్లో గట్టితనం, నిలకడ సస్టైన్ అయి ఉంటే ఆమె భావి ప్రాప్తి చెందుతుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు అంగం 6 ఇంచులు ఉందనుకోండి, మొదట్లో హస్తప్రయోగం చేసుకోవడం వల్ల అది కుచించుకుపోయి చిన్నగా అయిపోయింది, 4 ఇంచులు అయిపోయింది అనుకోండి, దొడ్డుగా ఉన్న అంగం మీకు లావుగా ఉన్న అంగం పల్చగా అయిపోయింది అనుకోండి, చక్కగా ఉన్న అంగం వంకరైపోయింది అనుకోండి, అట్లాంటి పల్చగైపోయిన అంగం మళ్ళీ లావు చేసుకోవచ్చు. పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయి ఉంటే అది లావు చేసుకోవచ్చు. చక్కగా ఉన్న అంగం ఎటువైపు వంకరైపోయింది అనుకోండి, దాన్ని చక్కగా చేసుకోవచ్చు. పుట్టుకతోనే చిన్నగా ఉన్న అంగానికి మనం పెద్దగా చేయలేము, పుట్టుకతోనే వంకర ఉన్న అంగానికి మనం చక్కగా చేయలేము. మధ్యలో అంగస్తంభన సమస్య వచ్చినా, మధ్యలో హస్తప్రయోగం వల్ల అంగం పల్చగైపోయినా, వంకరైపోయినా, సైజ్ తగ్గిపోయినా, సైజ్ కుచించుకుపోయినా, ఒకవేళ షుగర్ వ్యాధి ఎక్కువైపోవటం వల్ల, ఆల్కహాల్, కిళ్ళి జర్దాలు ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల అంగం కుచించుకుపోవడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళకు మా దగ్గర యునానిలో మంచి మందులు ఉంటాయి. పాడైపోయిన సైజు మళ్ళీ పెంచుకోవచ్చు. సన్నగా అయిపోయిన అంగానికి మళ్ళీ గట్టితనం, దొడ్డుతనం, గట్ పెంచుకోవచ్చు. అంగానికి పెట్టే మందులు ఉంటాయి, పైన పూతలు పూసే మందులు ఉంటాయి, తిలాలు ఉంటాయి. దానివల్ల అంగం మళ్ళీ కుచించుకుపోయిన అంగం మళ్ళీ లావు అవుతుంది, మళ్ళీ గట్టిగా అవుతుంది, మళ్ళీ దొడ్డుగా అవుతుంది. సందేహం లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు మందులు వాడుకోవచ్చు. మళ్ళీ సమస్యతో మీరు బయటపడవచ్చు. పూర్వ వైభవము, గతంలో ఎలా అంగం ఉండేది, మళ్ళీ ఆ దొడ్డుతనము, ఆ గట్టితనము, ఆ నిలకడ అన్నీ వచ్చేస్తాయి.